సంగ్రామ సంఘం దేని గురించి అసలు దేని గురించి? వరంగల్లో నిర్వహిస్తున్న ఈ రైతు సంగ్రామ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటిది ఆ ప్రత్యేకత అంటే, ఇలా ఆనాడు ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కిన కాంగ్రెస్ పార్టీ 22వ సంవత్సరం మే 6న ఇదే గడ్డ మీద అధినేత రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 30 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదిగాక ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా రైతులు పండించిన పంటను కోరే దిక్కులేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే వైఫల్యం చెందింది. ఇలా రైతులకు ఇచ్చిన హామీల పట్ల వైఫల్యం, ఇలా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల వైఫల్యం. ఇలా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు. ఒక రైతు డిక్లరేషనే కాదు, అది కాక బీసీ డిక్లరేషన్ ఉన్నది, మైనార్టీ డిక్లరేషన్ ఉన్నది, యువజన డిక్లరేషన్ ఉన్నది. అన్ని డిక్లరేషన్ ప్రకటించింది. అందరినీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రైతాంగానికి అండగా నిలవాలనే ఒక ఉద్దేశంతో మా అధినాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన సూచన మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇలా రైతుల ప్రతినిధుల సదస్సుకు రాబోతా ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున కూడా రైతు ప్రతినిధులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు అండగా నిలవాలి. ఇలా పండించిన పంటలు కొడలేని దీనావస్థలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ రైతుకు ధైర్యం చెప్పాలని ఒక ఉద్దేశంతో ఈ రైతు సంగ్రామ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ రైతు సదస్సు అనేది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను విస్మరించి వాళ్ళకు వాళ్ళే అంటే కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పదవుల కోసమే తప్ప మరి పేరుకు మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నది తప్ప ప్రజలను నిన్నటి మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మినిస్టర్లు కావచ్చు, అట్టహాసంగా మొక్కజొన్న కళాలు అంటే ఓపెన్ చేసుకుంటూ పోయింది తప్ప ఈరోజు వరకు కళాలు మొక్కజొన్న కొనే ప్రసక్తే లేదు. పంట పండి ఈరోజు నీళ్లు ఇవ్వాల. నీళ్లు అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈరోజు యాసంగి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, మిర్చి పంట కానీ అన్ని పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. పండించిన పంట గుణ లేక ఈరోజు ఉత్సవాల పేరున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టగానే ఉత్సవాలు గుర్తొస్తాయి, రైతులు గుర్తొస్తారు. మరి ఇప్పుడున్న కళాలలో ఉన్న వాటిని వడ్లను కానీ, మొక్కజొన్నలు కానీ కొంటే ఎవరైనా వద్దంటారా? ఫస్ట్ ఉత్సవాలు, రైతు ఉత్సవాలు కాదు వాళ్ళు చేసేది. ఫస్ట్ మొక్కజొన్నలు కొనాలి, ఒడ్లు కొనాలి. కొన్న తర్వాత రైతులు అప్పుడు రైతుల కోసం ఆలోచించినట్టు అయితే, అంతే తప్ప విమర్శలు కాదు. పనిచేసి చూపెట్టాలి. లీడర్ ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధుడు ప్రజలకు పనిచేయాలి తప్ప విమర్శలు కాదు. గత ప్రభుత్వం కలుగుతాం 3 ఏళ్ళు అయితే ఇంకా గత ప్రభుత్వం ఏందా? నువ్వు వచ్చి ఏం చేస్తావు, నీ పని ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు ప్రజలకు చెప్పి చూసిపెట్టు. కానీ గత ప్రభుత్వం అనే మాట ఇప్పుడు అంటే అది సిగ్గుచేయడానికి చెప్తున్నాను. ఈ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఈ ఓరుగాళ్ళ మీద చేసిన దానిని నినదించిన దాన్ని నిలువున ముంచింది. కాబట్టి ఈ పోరుగడ్డ మీద వరంగల్లో అదే వేదిక మీదుగా ఇన్ని సంవత్సరాలు అయిపోయినటువంటి రైతులు కూడా ఇప్పుడు మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు చేయకుండా, ధాన్యంలో దీన్ని ఆవహించకుండా, యూరియా కొరతతో ఈ విధంగా రైతులకు ఇచ్చే భరోసాను అమలు చేయకుండా, రుణమాఫీని అందరికీ చేయకుండా రకరకాల సకల వేషాలతో ఒక సన్నాసులు మిగిలిన ఈ ప్రభుత్వం పెద్దలు ఇప్పటికైనా కన్ను తెరిచి మరి వాటి మక్కలను కొనుగోలు చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి. మిగతా పెద్దలందరూ కూడా దీన్ని చేయాలని చేస్తున్నాం. నాకు 1 ఎకరం భూమి ఉంది కందుగులలో. నేను ఇంతకుముందు మా రిలేషన్లో చనిపోతే రైతు బీమా ద్వారా 15 రోజులనే చెక్కు రావడం జరిగింది ఇంటికి. ఎలాంటి 1 రూపాయి కూడా ఇవ్వకుండా రైతు బీమా రావడం జరిగింది. ఈరోజు రైతు బంధు ఇస్తా, బోనస్ ఇస్తా అని రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రైతుకు ఒక సమస్యగా మారింది. అప్కే బార్ కేసీఆర్ సర్కార్ అనే నినాదంతో ఈ సభ పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ రావడం వల్లనే రైతులు బాగుపడతారు. 70% రైతులు ఉన్న తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనేది. నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. అటువంటి దాన్ని రేవంత్ రెడ్డి ఇలా గండి కొట్టి సభలకు ఆపోజిషన్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెట్టిన సభలకు ఆపోజిషన్గా పెట్టి ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారు. అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయారు. తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఒకటే, వారు చేసే మోసాలను తిప్పగొట్టేదానికి రైతు సదస్సు పెట్టడం జరిగింది. ఈరోజు రైతులు వేలాది కొద్ది తల్లి వస్తున్నారు తెలంగాణ నుండి. వచ్చి సమస్యలన్నీ అన్నీ
మన కేటీఆర్ గారు విరమించి చెప్తారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమే ఈ ప్రభుత్వం. రైతులకు హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తానని, కౌలు రైతులను గుర్తిస్తామని, వ్యవసాయ కూలీలకు సాయం చేస్తామని చెప్పేసి ఆయన ఎన్నెన్ని బూటకపు మాటలు చెప్పిండో, ఎన్ని అబద్ధాల హామీలపై అబద్ధాల మెట్లతోటి ఇలా పునాది వేసుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను గోస పెడుతూ, రైతులను అరిగోస ఉంచుకుంటూ కేవలం కేసీఆర్ సార్ పైన కక్షతోటి, కేసీఆర్ సార్ పైన కుట్రతోటి కేసీఆర్ను బదనాం చేయాలి. ఏదైతే రైతులతోటి రైతును బాగు చేయడం వల్ల, రైతును రాజును చేయడం ద్వారా కేసీఆర్ సార్కు మంచి పేరు వచ్చిందో ఆ పేరును చెడగొట్టాలని కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఇలా రైతుల భూములను ఎండగొట్టిండు. ఈయన మాటలు తుపాకి రామన్న మాటలు, బూటకపు మాటలు, అబద్ధాల మాటలు, డిప్లొమాటిక్ మాటలు. ఈయన మంచోడు కాదని మేము నాడే ఎలక్షన్లలో చెప్పినాం. అందుకే అన్న, నీ గుంట సిక్కుల మాటలు తెలిసే గుంపు మేస్తిరి, నీ గోసి ఊడే రోజస్తదిరో గుంపు మేస్తిరి. అబద్ధాలు వందంగా అల్లి అధికారములకు నువ్వు వచ్చినవు, ఇచ్చిన మాటలు ఏమాయంటే కొత్త దుకాణం మల్ల తెరిసినవు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, దళిత భరోసా ఇస్తనన్నవు. నీ భరోసాలన్నీ భగవంతుడెరుగు, ఉన్న బాధలు తీర్చపోతివి. 1,00,00,000 ఎకరాల మాగాణాన్ని దొంగల పాలు చేస్తున్నవురా. 1,00,00,000 ఎకరాల మాగాణాన్ని గుంపు మేస్తిరి, నువ్వు దొంగల పాలు చేస్తున్నవురో గుంపు మేస్తిరి. నీని ఎంత పాలన అంత మొందించ గుంపు మేస్తిరి, మేము గులాబీ జెండను ఎత్తుకుంటాము గుంపు మేస్తిరి. తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ రైతాంగం అంతా కూడా ఈ కాంగ్రెస్ పాలనను అంతమొందించాలని ఇలా వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సులో కదము దొక్కుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని అంతమొందించేదాకా, ఈ గుంపు మేస్త్రిని గద్దె దించేదాకా మేమంతా కలిసికట్టుగా కొట్లాడతాం. మళ్ళా ఆకుపచ్చ తెలంగాణను కేసీఆర్ సార్ నాయకత్వంలో సాధించుకుంటాం, తెచ్చుకుంటామని చెప్తూ జై తెలంగాణ.